అన్యోన్య దాంపత్యానికి 7, 8 స్థానాల్లో శుభగ్రహాలు ఉండాలి. అవి శుభగ్రహాలు లగ్న శుభులుగా ఉండాలి. అలా ఉండేటప్పుడు కొద్దిగా అవగాహన చేసుకుని భార్య మాట భర్త విన్నా తప్పు లేదు, భర్త మాట భార్య విన్నా తప్పు లేదు. అలా అలవాటు పడిపోవాలి. వీళ్ళిద్దరి మాట ఊళ్ళో వాళ్ళు విన్నారంటే కొంప కొళ్ళేరవుతుంది. అందుకని జాతక చక్రంలో 7, 8 స్థానాల్లో ఉన్నటువంటి శుభగ్రహాలు లగ్న శుభులుగా ఉంటే వాడి సంసారం ఇక చెప్పక్కర్లేదు. అక్కడే పాపగ్రహాలుగా చేరిన లగ్న పాపులు, లగ్న పాపగ్రహాలు 7, 8లో చేరితే అన్యోన్య దాంపత్యాన్ని చెరుస్తూ ఉంటాయి. అది గమనించుకుని చక్కగా భార్య మాట భర్త విన్నా తప్పు లేదు, భర్త మాట భార్య విన్నా తప్పు లేదు. అడ్జస్ట్ అయిపోమనే నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టి ప్రమాణం చేయిస్తారు. కాబట్టి అన్యోన్య దాంపత్య సిద్ధి కలగాలి అంటే ఒకరికి ఒకరు ఇష్టపడాలి, ఒకరికొకరు అర్థం చేసుకోవాలి.